హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హిమ. సినీ ఇండస్ట్రీలో నెపోటిజంకి సంబంధించిన డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. హీరోలుగా ఈజీగా సక్సెస్ అవుతారనే టాక్ ఉంది. కానీ ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా? ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మంచి బ్యాక్గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ సరైన సక్సెస్ రాక స్ట్రగుల్ అవుతున్న హీరోలు చాలా మందే ఉన్నారు. రీసెంట్ గా బైసన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి ధ్రువాన్ని చూసిన తర్వాత ఈ డిస్కషన్ జోరందుకుంది. విలక్షణ నటుడు విక్రమ్ వారసుడిగా పరిచయం అయ్యారు ధ్రువన్. ఫస్ట్ మూవీతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ తర్వాత ఆ రేంజ్ లో స్పీడ్ మాత్రం చూపించలేకపోతున్నారు. మహాన్ సినిమాలో తండ్రికి పోటీ పడి నటించారు ధ్రువన్. కానీ అవకాశాలు అంతగా రాలేదు. ఇక రీసెంట్ గా బైసన్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ మూవీ మరోసారి తన వర్స్టాలిటీని ప్రూవ్ చేసుకుని బిజీ అయ్యేందుకు కష్టపడుతున్నారు ధ్రువన్. అయితే టాలీవుడ్ లోను ఇలాంటి స్టార్ కిడ్ ఉన్నారు. అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ కూడా ఇదే సిచ్యువేషన్ లో ఉన్నారు. అక్కినేని వారసుడిగా పరిచయం అయినప్పటికీ ఆయన సినీ కెరియర్ లో బిగ్ బ్రేక్ మాత్రం ఇంతవరకు రాలేదని చెప్పాలి. అందుకే అప్కమింగ్ మూవీ లెనిన్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అఖిల్. ఇదిలా ఉంచితే మాలీవుడ్ లోని ఇలాంటి స్టార్ కిడ్ ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్. బిగ్ బ్రేక్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. హృదయం సినిమాతో హిట్ అందుకున్న ప్రణవ్ ఆ తర్వాత స్పీడ్ చూపించలేకపోయారు. అందుకే నెక్స్ట్ మూవీ డియా సిరియాతో తెలుగులోని మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. మరి వీరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి చూడాల్సింది.